ప్రసంగించేవారు మరి స్నేహిత గారు ప్రసంగిస్తారు. హల్లెలూయా. మంచిదండి, అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారు. మరి ఇది నిజంగా చాలా మరి మంచిగా అనిపిస్తుంది. మన స్కూల్ బాగా ఎదగాలి, అందరూ పాస్ కావాలి ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా. మంచిదండి. ఒక సామెత ఉందండి, పావు గంట చెప్తే ముద్దు, అర్ధ గంట చెప్తే వద్దు, అమ్మా గంట చెప్తే ముద్దు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా పావు గంట చెప్తే ముద్దు, అర్ధ గంట చెప్తే వద్దు, గంట చెప్తే అమ్మా గుద్దు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరి గంట కాక అమ్మ అర్ధగంట కాక 30 గంటలు చెప్పి మాకు తీర్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 19:26. మరియు యేసు ప్రభు యూదుల చేత మరియు ప్రధాన యాజకుల చేత తీర్పు చేయబడినప్పుడు మరి ఆ గోల్గొత కొండ యొద్దకు తీసుకొని వెళ్తుండగా యేసుక్రీస్తు యొక్క తల్లి ఆయన వెంబడి కొంతమంది స్త్రీలు కూడా వెంబడిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉన్న వారంతా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తల్లి యొక్క తల్లి ఆయనను వెంబడిస్తూ చాలా మంది స్త్రీలు ఆయనతో పాటు యేసు ప్రభు వారిని కూడా వెంబడిస్తున్నారు. ఆమె ఎంతో దుఃఖంలో ఉంది, ఎంతో వేదనలో ఉంది. ఎందుకంటే కుమారులకు శిక్ష కలిగినప్పుడు తల్లిదండ్రుల బాధ హృదయం ఎంతగానో వేదన పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేదనలో, బాధలలో, దుఃఖంలో కూడా ఆమె మరియా యేసుని వెంబడిస్తుంది, బాధ అనుభవిస్తుంది. మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 11 నుండి 15 వరకు చదివించండి. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 15 వరకు. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనకు కూడా వెళ్ళుచుంది. ఆయన ఆ ఊరి వద్దరిని ఎదురుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె కనికరపడి ఏనుగు వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను మొట్టగా మోయించిన వారు పిలిచి, ఆయన చిన్నవాడ లేమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు నయ్యోను గ్రామానికి వెళ్తున్నాడు. అక్కడ ఒక విధవరాలు కూడా ఉంటుంది. ఆమె కుమారుడు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుమారుని వాళ్ళందరూ మోసుకొని వెళ్తున్నారు. ఎందుకు మోసుకొని వెళ్తున్నారంటే వెలుపలికి వస్తున్నారు. ఆ కుమారుని దేహం వెంబడి నడుస్తూ ఎంత దుఃఖపడుతుంది. ఎందుకంటే ఆమె విధవరాలు, ఆమెకు ఒకగానొక కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు చనిపోతున్నాడని ఆమె ఇంత దుఃఖంలో ఉంది. ఆ కుమారుడు దేహం వెంబడి తీసుకొని వెళ్తుండగా దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఆమె ఎందుకు కనికరపడరు. హల్లెలూయా. మన దేవుడు మన ఎందుకు ఎలా కనికరపడ్డారంటే మనము ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాము. ఆయన మన
మత్తయి సువార్త 15:4 4వ వచనం 15:4. తల్లిదండ్రులను బలపరచునట్లు తండ్రినైనను తల్లినైనను శిక్షించువాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి యూదులు ఏం చేస్తున్నారట? యేసు ప్రభువుని తన తల్లిని గణపరుస్తున్నారు. తల్లిని కూడా గణపరచడం అవసరం లేదు అనుకుంటారు కొంతమంది. కానీ మనం తల్లిదండ్రులను గణపరచాలి. వారికి విధేయులుగా మనం ఉండాలి. వారి మరి యూదులు కానీ పరిచయం కానీ వారు ఏం చేస్తున్నారంటే అలాంటి స్థితి కలిగి ఉన్నప్పటికీ మరి యేసు ప్రభు చాలా మంది వాక్యం తెలుసుకొని కూడా తండ్రిని తల్లిని సన్మానించబోతున్నారు. నువ్వు తల్లిదండ్రులను సన్మానించినప్పుడు వీరు రాసినప్పుడు అవుతామని దేవుడు ధర్మశాస్త్రంలో సెలవిస్తున్నాడు. మనం తల్లిదండ్రులను సన్మానించాలి. యేసు ప్రభు వారు సిలువలో ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీద ఉంచిన బాధ్యతలో నెరవేరుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏమి చేయలేకపోవచ్చు, కానీ తల్లిని గురించి అవసరం లేదు, ఆ బాధ్యత నాకు ఏమాత్రం కూడా అవసరం లేదు అనుకుంటారు. కానీ దేవుడి యొక్క వాక్యంలో సెలవిస్తుంది యేసు ప్రభు వారు విస్మరించలేరు, కానీ ఆయన తల్లిని కూడా సన్మానించాడు. హల్లెలూయా. ఆయన దుఃఖంతో సిలువతో వారిని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆమె సిలువతో వెళ్ళి ఎంతగానో కన్నీరు కార్చుచింది. అది తల్లి యొక్క ప్రేమ. అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లికి చెప్పాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇస్తున్నాడు. తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. తన శిష్యుడైన యోహానుకు తన బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 17:17. సామెతలు 17:17. హల్లెలూయా. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడుదలతో ప్రేమించును, దుర్దశలో మట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులను ఏమని చెప్తున్నారు? మీరు నాకు స్నేహితులు. ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుచున్నానని చెప్తున్నారు. ఇవన్నీ తండ్రి వల్ల కలిగిన సంగతులు అన్నింటినీ కూడా స్నేహితునికి బయలుపరుస్తున్నాడు. ఒక స్నేహితునితో ఎంత మనం హృదయపూర్వకంగా మాట్లాడతామో మీరు ఇప్పుడు నాకు స్నేహితులై ఉన్నారని దేవుడు ఒక వాక్యం చెల్లిస్తుంది. హల్లెలూయా. ఎంతో మంది యవనస్తులు చూసినట్లయితే ఈ లోకపు చూపుల్లో పడిపోతున్నారు. ఆ తాగుడనే బానిసత్వంలో ఎంతగానో ఆ లవ్ అనే దాంట్లో పడిపోయి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. కానీ మనం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు విధేయులుగా, తల్లిదండ్రుల పేరు నిలబెట్టే వారిగా మనం వాళ్ళకు మాదిరిగా ఉండాలి. మనం వారికి ఇచ్చేది అదే, అంతే తప్ప వారికి ఆస్తులు అంతస్తులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వివరిస్తుంది శ్రమ పొందినందుకు ఆయన తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన ఎంతగానో గాయపరుస్తున్నారు. హల్లెలూయా. సిలువకు పట్టినప్పుడు అక్కడ ఉన్నది ఎవరైనా దుర్దశలో అటువాడు సహోదరుగా. ఎవరు సహోదరులండి? తల్లి యొక్క బాధ్యతను, తండ్రి యొక్క బాధ్యతను, కుటుంబం ఒక బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు యోహానుకు అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మనము కొన్ని పనులు చేస్తాము. మనము కూడా మన జీవితంలో కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనము కూడా కొన్ని బాధ్యతలను తీసుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండము 47:12. ఆదికాండము 47:12. ఆదికాండము 47:12. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబవారందరినీ వారి వల్ల హల్లెలూయా. వారికి ఆహారం ఇచ్చను. హల్లెలూయా. వారిని సంరక్షించను. తన తల్లిదండ్రులు ఎంతగానో కరువులో ఉన్నారు. హల్లెలూయా. కానీ యోసేపు మాత్రము ఒకడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. క్షేమకరమైన స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అతనికి క్షేమం కలిగింది. అతను తన తల్లిదండ్రుల జ్ఞాపకం చేసుకొని తన ఇంటి వారిని అందరినీ ఆదరించాడు. హల్లెలూయా.
అధ్యాయం 4వ వచనం. ఒకటో తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదివి వినిపించండి. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం చేయించున్న తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. హల్లెలూయా. అయితే ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము చేస్తున్నాడు, దేవుని దృష్టికి అనుకూలమైనది. మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే దేవుని దృష్టికి అనుకూలమైనదని వంటి కార్యము జరిగించుచున్నారు. మరి ఆయన క్రియల్లో, ఆయన మాటల్లో, ఆయన చూపుల్లో, ఆయన నడకల్లో, ఆయన ప్రవర్తనను చూపిస్తున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. వారికి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనము విధేయముగా మాట్లాడలేదు. హల్లెలూయా. ఈ విషయంలో కూడా ఏం చేస్తున్నారంటే మరి దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రసంగిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజు మన అందరితో ఏం మాట్లాడుతున్నాడంటే మనము కూడా ఆయన చిత్తానికి ఆయన అనుకూలంగా మనము జీవించాలి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా మనము ఉండాలి. మరి మనము దేవుని యొక్క కార్యము ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా. దేవుడి మీద ఉంచినటువంటి బాధ్యతలను మనము నెరవేర్చాలి. హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభు మన అందరినీ ఈ మాట పలకడం వల్ల తల్లికి శిశువునికి ఇద్దరికి ఒక ఆదరణ కలిగను. హల్లెలూయా. ఆదరణ కలిగను. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇంకా మాకు ఎవరు లేరు అనుకున్న వంటి స్థితిలో ఒక నిరాశలో, ఒక బాధలో మునిగిపోతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి ఒకరినొకరికి అప్పగించడం వల్ల వారి మధ్యలో కొంత సంబంధం కలిగను. హల్లెలూయా. కలుగజేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆదరించుచున్నారు. ఈ రోజు నువ్వు శిలువ ఎందుకు వస్తున్నావు? హల్లెలూయా. మనము అందరము కూడా మన అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరణ కలిగిస్తున్నాడు. ఒక ఉన్నతమైన వంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. ఒక బంధముగా మనల్ని కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఇంకా ఆయన మార్గంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఆయన కార్యములు మనం జరిగించుతున్నప్పుడు దేవుడు కూడా ఆయన శిలువ యొద్దకు వచ్చి మన అందరినీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అదే చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కలవారి కొండపై యేసునాథ ఎన్నో కఠినోళ్ళు అందరూ చెప్పగలరా? కలవారి కొండపై యేసునాథ ఎన్నో కఠినోళ్ళు కొట్టినారు ప్రాణనాథ. రమమోమన కొట్టినారు, ఉప్పేసి నెట్టినారు. రమమోమన కొట్టినారు, ఉప్పేసి నెట్టినారు. అజడాని బాధలు చూడ నానవించితి వాన ప్రాణనాథ. హల్లెలూయా. హల్లెలూయా. కల్వరి శిలువలో మన ప్రభువు చేసిన పని ఇదే కదా. నీకు నాకు అర్థమవుతుందా? ఆయన రక్షణ గురించి నీకు ఏమైనా అర్థమవుతుందా? ఆయన దాహం అంటూ అరుస్తూ ఉంటే లాస్ట్ కు వచ్చింది ఏంటంటే చేతి చిరుకనే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నుంచి వచ్చింది రక్తము. ఎన్ని రకాల నీళ్ళు మనం తాగుతాము అంటే రకరకాల నీళ్లు తాగుతాము, కానీ ఆయన నోట్ల నుండి వచ్చింది మాత్రము రక్తము. హల్లెలూయా. ఈ రంగు కావాలి, ఆ రంగు కావాలనుకుంటావు, కానీ ఆయన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ పోవును. హల్లెలూయా. ఈ ప్రభుకి ఇచ్చింది ఎవరండి? నీళ్ళు. దయ్యా కనికరము లేకుండా పిలాతు అనుకున్నాడు కొరడా దెబ్బలు పెడితే ఈయన చనిపోతాడు, వాళ్ళకున్న కోపం అంతా తగ్గిపోతాది అనుకున్నాడు. హల్లెలూయా. మీ మీద పగ తగ్గిపోతే
నా కొరకు చిందించిన రక్తం అనుకున్నాను. హల్లెలూయా. తెలుసా, నీకు ఇష్టమైన నీవు ఉండాల్సిన స్థానంలో, నేను ఉండాల్సిన స్థానంలో ఆయన మన కొరకు నలగొట్టబడను, ఆయన మన కొరకు హింసింపబడను, ఆయన మన కొరకు ఎంతగానో చిందించాడు. తన అమూల్యమైన రక్తమును, తన నిష్కలంకమైన రక్తాన్ని మన పైన దారిపోసాడు. ఈ లోకంలో ఎలా ఉన్నాము మనము? శరీరము ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, తలపుల ద్వారా మనం ఎంతగానో పడిపోతున్నాము. మనం వాడికి సిలువ వేస్తున్నాము. హల్లెలూయా. అలాంటి వారు మనం ఉండకూడదు. ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఇలా జీవిస్తావు, ఇంకెన్ని రోజులు నీకు రక్షణ సువార్తలు పోతున్నాయి, ఇంకెన్ని నువ్వు మారవా అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. అయినప్పటికీ మీరు మారండి. ఇంకా మీరు ఈ స్థితికి, ఇంకా ఈ రోజుకి ఇలా ఉన్నారంటే, మీరు ఈ రోజుకి ఈ స్థానంలో ఉన్నారంటే ఆయన కృపే కదా. ఎంతో మంది ఈ క్షణం మీ గడియ కాలము చూడక ఎంతో మంది గతించిపోతున్నారు. మనకిచ్చిన ఆయుష్ను, మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేని కొరకు వినియోగిస్తున్నావు, దేని కొరకు వాడుకుంటున్నావు? నీ తలము ఏ పాటిది, నీ శక్తి ఏ పాటిది? ఇవన్నీ ఆవిరి జీవితాలు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి జీవితాలు. ఇంకా నేను మనం మార్పు చెందుదాం. ఇంకా నేను ఆయన శిలువ వద్దకు వచ్చి ఆయన పాదాల వద్దకు వచ్చి, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కలవాలి. మనమందరము ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో మనం ప్రేమించుచున్నారు. ఎంతో మంది యవనస్తులు ఈ క్షణం గడియ కాలం చూడగా ఎంతో మంది గతించిపోయి ఉన్నారు. ఎంతో మంది సమాధిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని ఎరగలేకపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమను తెలుసుకోలేదు కాబట్టి వారు ఆ స్థానంలో ఉన్నారు. కాబట్టి గుర్తించుకో, నువ్వు నీ స్థానంలో ఎందుకున్నావు, ఎందుకు ఇలా జీవించుచున్నాము, ఎందుకు మనం ఇంతవరకు ఇలా ఉన్నామంటే ఆయన ప్రేమను బట్టే కదా. ఎంతో మందికి వాక్యము లేక ఎంతో మంది కరువైపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పండుకున్న వారంతా హల్లెలూయా, హల్లెలూయా. పండుకున్నవారు హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ మూడవ మాట ద్వారా ప్రభువా మాకు ఎంతగానో ఆదరణ కలిగించావు ప్రభువా. ఓ గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా. ఓ దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఒక తల్లి తన కుమారుని ఎడల అయ్యా జాలి చూపునందు ప్రభువా. అయ్యా, మేము జాలి చూపాలి ప్రభువా. అయ్యా, ఏ పాటి ప్రభువా మా జీవితాలు ప్రభువా. అయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రభువా ఆఖరి వంటి జీవితాలు కదా ప్రభువా. ఓ గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా, మనందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, నువ్వు మాట పలకడం వల్ల ప్రభువా మాకు ఆదరణ కలగను ప్రభువా. అయ్యా, నువ్వు మాట పలకడం వల్ల ప్రభువా మాకు జీవము కలగను ప్రభువా. ఓ గొప్ప దేవుడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీకే వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా. అయ్యా, మాకు మేము తగ్గించుకొని ప్రభువా నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువా యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయను కాక. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన డాడీకి, దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి. మరి మంచి వర్తమానం చెప్పింది. మరి నేను ఇలా చెప్తున్నప్పుడే బాగా చెప్పింది, బాగా వాడుకోవట్టుంది. అంటే ఎక్కువగా మరి బాగా ఎక్కువ వింటుంటది అందరి మరి దైవజనుల వర్తమానాలు రోజు వింటూ ఉంటుంది. హల్లెలూయా. అలా వినడం వలన విశ్వాసం కలిగిందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.